అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ ఆర్ స్నాక్ మీరు ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లో ఫ్యాట్స్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ ఉండి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే మంచి హెల్దీ రెసిపీ రాగి రొట్టెలు విత్ పల్లీ చట్నీ. ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో రుచికరంగా సులువుగా తయారు చేసుకోగలిగే ఈ రాగి రొట్టెలు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రాగి రొట్టెలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ తయారు చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి అరకప్పు దాకా పల్లీలు వేసుకుని దోరగా వేయించండి. చిన్న మంట మీద దోరగా వేయించేశాక వీటిని తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేయించండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని పక్కన పెట్టేసి 2 రెమ్మల కరివేపాకుని కూడా ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, అలాగే రుచికి తగినంత ఉప్పు, కావాల్సినంత నీళ్లు వేసుకుని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మీరు ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ కావాలి అనుకుంటే, లేదంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త తాలింపు వేసేసి కలిపేస్తున్నానండి. సో మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి రాగి రొట్టెల్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా రాగి పిండిని వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేయండి. 1 కప్పు దాకా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తురుముకున్న 1 టీ స్పూన్ దాకా అల్లం తురుము కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేయండి. అలాగే 2 కప్పుల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులు కూడా వేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు. తోటకూర, పాలకూర, మెంతి కూర, పొనగంటి ఆకు, మునగాకు, బచ్చలి కూర, ఇలా పులుపు లేని ఆకుకూరలు ఏమైనా కూడా యూజ్ చేయొచ్చు. సో మీ దగ్గర ఉండే ఏ ఆకుకూరనైనా సరే ఇలా సన్నగా తరిగి వేసేసేయండి. ఇక ఫైనల్గా ఇందులోకి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక 1/4 కప్పు దాకా ఇందులో వేసేసి అంతా కూడా కలిపేసేయండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ రొట్టెలకి మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి. అంటే చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసే విధంగా పిండిని కలుపుకుని పెట్టుకోండి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి కనీసం ఒక 10-15 నిమిషాల పాటు పిండిని కాస్త నాననివ్వండి. ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలు తీసుకుంటూ రొట్టెల కింద ఒత్తుకుని కాల్చుకోవాలి. మీరు డైరెక్ట్గా పెనం మీద కాస్త ఆయిల్ని అప్లై చేసి ఈ రొట్టెల్ని ఒత్తుకుని 2 వైపులా కూడా ఈవెన్గా కాలేటట్టు సన్నటి సెగ మీద కాల్చుకున్నా సరిపోతుంది. లేదంటే బటర్ పేపర్ కానీ అరిటాకుని కానీ తీసుకుని ఫస్ట్ రొట్టెని మీడియం థిక్నెస్తో ఒత్తుకున్న తర్వాత పెనం మీద లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ 2 వైపులా రొట్టెని కాల్చుకోండి. ఈ రాగి రొట్టెల్ని నిదానంగానే కాల్చుకోవాలండి. సన్నటి సెగ మీద మాత్రమే రొట్టెల్ని 2 వైపులా కూడా చక్కగా క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు కాల్చండి. ఒక రొట్టె కాలిన తర్వాత ఇంకొక రొట్టెని ఇదే విధంగా 2 వైపులా కూడా సన్నటి సెగ మీద కాల్చేసేయండి. ఇలా అన్ని రొట్టెలు కాల్చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే రాగి రొట్టెలు రెడీ అయిపోతాయి. ఈ రాగి రొట్టెల్ని మనం తయారు చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకోవటమే. ఇవి వేడి మీద తిన్నా బాగుంటాయి, చల్లారిన తర్వాత కూడా చాలా రుచికరంగా ఉంటాయండి. ఎటువంటి చట్నీ లేకపోయినా ఒట్టివైనా కూడా అలా నోటికి రుచికరంగా తగులుతూ ఉంటాయి. స్నాక్ టైంలో తినేసేయచ్చు. మరి ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ రాగి రొట్టెలు విత్ పల్లీ చట్నీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.